మొత్తానికి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్తె కవిత గారు ఆవిడ కొత్త పార్టీ పేరుని ఇప్పుడే ప్రకటించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్గా ఆ యొక్క పార్టీ పేరుని ప్రకటించారు ఆవిడ. అయితే మొత్తానికి ఈ యొక్క పార్టీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి ప్రభావం చూపబోతున్నారు, ఈ యొక్క టీఆర్ఎస్ అనే పదం బిగ్ షాక్ కేటీఆర్ అన్నట్టుగా వార్తలు అయితే వినపడుతూ ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవలత గారు. మేడం నమస్కారం అండి. నమస్తే మేడం, మొత్తానికి కవితమ్మ ఇది ఆవిడే చెప్పుకున్నటువంటి ఇది నేను తెలంగాణ రాష్ట్రానికి కవితమ్మలాగా అన్నీ చూసుకుంటాను, మన ప్రభుత్వం వచ్చాక అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పేసి పాంచజన్య సూత్రాలని చెప్పేసి ఒక 5 హామీలతో కూడినటువంటి ఆ పాంచజన్య సూత్రాలను ప్రకటించారు ఆవిడ. మొత్తానికి తెలంగాణ సంబంధించి టీఆర్ఎస్ పార్టీ, కొత్త టీఆర్ఎస్ పార్టీ, అది బీఆర్ఎస్ అయిపోయింది, ఇదేమో ఇప్పుడు కొత్త టీఆర్ఎస్ పుట్టుకొచ్చింది. కవిత గారి పార్టీ గురించి మీరేమంటారు మీ మాటల్లో? కవిత ఈరోజు పార్టీ పెట్టడం అనేది గతంలో మనం విన్న 2-3 రోజుల క్రితం కూడా ఏమన్నారంటే 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ అని అన్నారు. అనే రకంగా అందరూ అనుకున్నారు 5 లక్షల మందితో పెడుతుందంటే మినిమం ఎట్లేదన్నా ఒక 50,000 మంది అయినా గ్యాదర్ అవుతారేమో, అంటే 5 లక్షలు అంటే 50,000కి వస్తే ఎక్కువే కాదా అనుకున్నాం. కానీ అది అంత కనపడలేదు కూడా యాక్చువల్లీ. సరే ఏదైనా సరే ఎండల దృష్ట్యా చూసారేమో, ఆలోచించారేమో, జనాలను తరలించి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనుకున్నారా, అలాంటి ఖర్చుతో కూడుకున్న పని ఇవన్నీ కూడా మెయిన్ ఇదంతా కూడా కవిత గారు ఉనికిని చాటుకోవటానికి చేస్తున్న ప్రయత్నం ఇదంతా. ఓకే, ఏంటంటే ఇంకోటి కేసీఆర్ గారు అంటే ఏ రకంగా అయితే ఆవిడని ఒక ఈరోజు పార్టీ ఈ దిశగా ఉండటానికి కారణం కవిత అని ఒక బ్లేమ్ చేయటం జరిగింది. అది కుటుంబ సభ్యులందరూ కూడా బహిర్గతంగా కూడా ఓపెన్గా చెప్పారు, ప్రెస్ మీట్లలో కూడా చెప్పారు తన మూలనే పార్టీ ఓడిపోయింది అని. సో ఇవన్నీ కూడా కవితకి బాగా నొచ్చుకున్నట్టే ఉంది. కానీ అప్పుడు ఇంట్లో అందరూ కలిసి దొంగతనం చేశారు. ఒక చిన్న దొంగతనంలో కవిత పట్టుబడింది. కానీ ఏదో ప్రజల కోసము కూతురు సెంటిమెంటు అన్నట్టు ఆవిడని బయట తీసుకురావాలని ఒక తపన. కానీ మీరు ఒకసారి ఆలోచించండి, ఎక్కడా కూడా కూతుర్ని చూడటానికి జైలుకి కూడా వెళ్ళలేదు ఆయన. కేసీఆర్ గారు ఎక్కడా జైలుకి వెళ్ళలేదు, ఆయన వెళ్ళి కూతుర్ని చూసి రాలేదు. సో ఎంతసేపు ఆవిడ అంటే కేటీఆర్ గారు వెళ్ళటము, హరీష్ రావు గారు వెళ్ళటం, అప్పుడప్పుడు వెళ్ళి రావటం ఇదే జరిగింది. సరే తీసుకొచ్చే వరకే మా బాధ్యత, తర్వాత మాకు సంబంధం లేదు అన్నట్టు చేశారు. అది ఆవిడ బాగా హట్ అయినట్టుంది. ఈ రోజున పార్టీ పెట్టాలనుకుంది. ఆవిడ పెట్టిన పార్టీ పేరుకు చూసే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకందరికీ, అంటే వాళ్ళు అంటున్నారు కదా మాది ఒరిజినల్ టీఆర్ఎస్ అని, తెలంగాణ రాష్ట్ర సమితి, ఆ పార్టీ వాళ్ళకంతా ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఎందుకంటే ఇప్పుడప్పుడే కోలుకోలేరు అనుకుంటున్నా. రేపు పొద్దున జనాల్లోకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ అంటే మైనర్ కొంచెం రాష్ట్ర సమితియా సేన అని చూసుకునేటప్పటికి జనాలకి ఆ కన్ఫ్యూజ్ అనేది ఉంటుంది. సరే మొన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా మేము ఆలోచిస్తున్నాం, బీఆర్ఎస్ అని తీసేసి మేము టీఆర్ఎస్ అని పెడదామని అనుకుంటున్నాం అని కూడా చెప్పారు. మేము బీఆర్ఎస్ అని ఇంక ఉండదు, టీఆర్ఎస్కే వెళ్దామనే ఆలోచన కూడా ఉంది అని అన్నారు. కానీ ఈ హింట్ వచ్చి గతంలో కవిత గారు అన్నారు పెట్టచ్చు, మేబీ మేము టీఆర్ఎస్ అని పెట్టచ్చు పార్టీ అని చెప్పి ఆవిడ ఒక ప్రెస్ మీట్లో చెప్పారు. అంటే వీళ్ళు కవిత ఫస్ట్ ప్రెస్ మీట్లో చెప్పిన తర్వాత కేటీఆర్ గారు చెప్పారు. అంటే వాళ్ళు అనుకున్న రాష్ట్ర సమితి వాడుతుందేమో అనుకున్నారు, ఈవిడ సేన వాడుతుంది అనేది వాళ్ళకి తెలియలేదు. ఇది పెద్ద ట్విస్ట్, కోలుకోలేని దెబ్బ టీఆర్ఎస్ పార్టీకి, కోలుకోలేని దెబ్బ. సరే వాళ్ళు బీఆర్ఎస్ అని ఉంచుకుందామని అంటేనే తెలంగాణ ప్రజలు నమ్మరు, సెంటిమెంట్ రాలేదు, వర్కౌట్ అవ్వలేదు. కానీ ఇక్కడ మళ్ళీ కవిత ఏంటంటే సెంటిమెంట్ తీసుకొని వస్తుంది. మరి ఇప్పుడు ఈవిడ పార్టీ అనౌన్స్ చేశారు టీఆర్ఎస్ అని, మళ్ళీ వాళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్ అని వాళ్ళు మార్చుకునే అవకాశం ఉందంటారు, బీఆర్ఎస్ ని టీఆర్ఎస్ గా? వాళ్ళు అదే చెప్పారు, మార్చుకుందామని అనుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ గానే ఉంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. తప్పదు. ఇప్పుడు కన్ఫ్యూజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఒక కారు బొమ్మ, ఆవిడ ఇంకా ఏ బొమ్మ అనేది ఇంకా చెప్పలా, రివీల్ అవ్వలేదు కరెక్ట్ గా. అందుకని తను తీసుకునే పిక్చర్ ఏంటి, తను కొంపదీసి జీబ్ లాంటిది అట్లాంటిది తీసుకుందండి, ఇంకా ఫుల్ కన్ఫ్యూజ్. సింబల్ కూడా మ్యాచ్ అయిపోతుంది, ఏ జీబ్ లాంటిదో ఏ బస్సు లాంటిదో పెట్టిందంటే ఇంకా ఫుల్ కన్ఫ్యూజ్ అవుతుంది జనానికి. అంటే ఇక్కడ చాలా డిఫరెన్స్ అనేది ఎవరు కూడా పట్టించుకోరు. తను కూడా సేమ్ అదే లాంటి లోగో తెలంగాణ సింబల్ ఇది వేసుకుంది, మ్యాప్ వేసింది. సో కొంచెం కాకపోతే జెండాలో అవి కొంచెం కలర్స్ బాగా చేంజ్ ఉన్నాయి, పింక్కి ఎల్లోకి బ్లూ మధ్యలో వచ్చి
వచ్చి కొంచెం తెలుగుదేశంది కూడా కాపీ కొట్టినట్టే కనపడుతుంది ఆ ఎల్లో తీసుకోబట్టి. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఎల్లోనా? ఆ బ్యాక్గ్రౌండ్ ఎల్లో. సరే ఇవేం తీసుకున్నా కదండి, తెలుగుదేశం అనేది అది నరనరాల్లో జీర్ణించుకుపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి దాని గురించి మాకేమీ ప్రాబ్లం లేదు తెలుగుదేశం వాళ్ళకైతే కానివ్వండి. అంటే బీఆర్ఎస్ఆ ఇప్పుడు అది టీఆర్ఎస్ఆ ఇంకో కొత్తగా వచ్చిన టీఆర్ఎస్ఆ వాళ్ళు చూసుకోవాల్సిన విషయం. ఓకే, వాళ్ళకి ఆ కన్ఫ్యూజ్ అనేది ఎక్కువ ఉంది ఇప్పుడు. మరి అయితే ఇప్పుడు ఈవిడ ఈ కొత్త పార్టీ ద్వారా ఏమన్నా రాజకీయంగా ఎంత మేరకు ప్రభావం చూపే అవకాశం ఉందంటారు భవిష్యత్తులో? ఈవిడ భవిష్యత్తులో అనేది మనం చూసాం, షర్మిల గారు రాజశేఖర్ రెడ్డి గారి ఇమేజ్ని తీసుకొని ఆవిడ పాదయాత్రలు చేశారు, అన్నీ చేశారు. ఇప్పుడు ఈవిడ కూడా పాదయాత్ర చేయొచ్చు, మేబీ స్టార్ట్ చేస్తుంది ఎలక్షన్ బిఫోర్. నేను అమ్మనే అని చెప్తుంది, తెలంగాణకి అమ్మనే అంటుంది. దీని గురించి మీరేమంటారు? కవిత అమ్మ అని చెప్పి చెబుతుంది ఆవిడ. మనం అందరినీ ఇప్పుడు తమిళనాడులో జయలలితమ్మని అమ్మ అని పిలుస్తారు అక్కడ అనేవాళ్ళు. సరే అది ఆవిడ్ని అలా వాళ్ళు ఓన్ చేసుకున్నారు. అక్కడ రాజకీయ పరిస్థితులు వేరు, అక్కడ వేరు, ఆ సెంటిమెంట్. అక్కడ ఎవరినైనా కూడా కామన్గా ఎట్లాగంటే అమ్మ అంటారు, బయట మహిళలనైనా కూడా అది కాదమ్మా అట్లమ్మా అని అంటారు. అది వాళ్ళ ఊత పదం అమ్మ అనేది తమిళనాడులో. కానీ ఇక్కడ అది కాదు, ఇక్కడ ఏదో తెచ్చిపెట్టుకొని పిలిచిన పిలుపులాగా ఉంటది. అమ్మ అనేది ఇక్కడ వాడుగా ఒక తల్లినే వాడతారు కానీ ఇంకా బయట వాళ్ళని ఎవరిని కూడా ఇక్కడ చెల్లె అంటారు జనరల్ గా తెలంగాణలో. అక్క అంటారు, చెల్లె అంటారు, ఇది ఇక్కడ వాడుక భాష ఉంటది. కానీ ఇక్కడేమో ఇప్పుడు తల్లిగా అమ్మగా ప్రొజెక్ట్ అవ్వాలని ఆవిడ ప్రయత్నం. అమ్మ అంటే కొంచెం ఎవరికైనా సెంటిమెంట్ గా టచ్ చేయొచ్చు అని. సరే తెలంగాణ మేము తెచ్చాం, మేము చేసాం, మేము చూసాం అని చెప్పి మాట్లాడుతున్నారు. తెలంగాణ వీళ్ళు ఈవిడ 10 ఏళ్ళు దానిలో ఉంది కదా, ఆ రోజున గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చి బయట మాట్లాడుంటే ప్రజలకు ఒక నమ్మకం అనేది ఉంటుంది. గవర్నమెంట్ అధికారంలో ఉన్నంత వరకు వీళ్ళల్లో తగాదాలు రాలేదు, ఇది అవ్వలేదు. సరే ఎప్పుడైతే అధికారం కోల్పోయారో అప్పటి నుంచి వీళ్ళల్లో స్టార్ట్ అయినాయి. కానీ అప్పుడు మాట్లాడుంటే, అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడుంటే ప్రజలు ఏదో రకంగానే ఆదరించేవాళ్ళు. కానీ ఇప్పుడు అధికారం పోయాక మాట్లాడటంలో ప్రజలు ఎంతవరకు తీసుకుంటారు? సరే ఈవిడ బల ప్రదర్శన అనేది చేస్తూ ఉందా, దానిలో మళ్ళీ ఏ పార్టీతో మమేకం అవుతుందో కూడా తెలియదు. ఎందుకంటే షర్మిల గారిని చూసాం మనం, చాలా తిరిగారు, ఇదేలాగా బహిరంగ సభ పెట్టారు, జనాల్ని ఇది తరలించారు, చాలా ఖర్చు పెట్టారు, ఆవిడ పాదయాత్రలు చేశారు, ధర్నాలు చేశారు, దీక్షలు చేశారు, అన్ని రకాలుగా చేసినా కూడా ఆవిడ మళ్ళీ ఏదో పార్టీలో అదే కాంగ్రెస్ పార్టీలో వెళ్ళి విలీనం చేయాల్సి వచ్చింది. సో పార్టీని నడపడం అనేది అయితే కష్టసాధ్యం. ఎవరైనా కూడా పార్టీ అంత ఈజీగా నడవదు. కాకపోతే ఇప్పుడు కేసీఆర్తో విసిగిన వాళ్ళందరూ కూడా ఏమైనా కవిత గారికి ఏమైనా సపోర్ట్ చేస్తారేమో, సో ఆవిడ పార్టీలో ఉంటారేమో. ఇంకా ఈరోజు ఒక్కరోజుతో ఏమీ అవ్వదు ఇది. సో చూడాలి ఆవిడ పార్టీలో ఎవరైనా జాయినింగ్స్ ఉంటారా, ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారా, ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారా అనేది ప్రతి వాళ్ళకి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. మొన్న మనం ఈ ఉద్యమం ఇది స్ట్రైక్ చూసాం, ఆర్టీసీ స్ట్రైక్ వాళ్ళప్పుడు వాళ్ళు అన్నారు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే ఆర్టీసీ పరిస్థితి బాగుంది, రాష్ట్రం విడిపోయిన తర్వాత నుంచి ఆర్టీసీ పరిస్థితి దారుణంగా తయారైంది అని అన్నారు. అంటే వాళ్ళు కలిసి ఉన్నప్పుడే బాగున్నామనే ఇది తీసుకొచ్చారు. ఆ కలిసి ఉన్నప్పుడే మిగులు స్టేట్గా ఉంది, విడిపోయినాక అప్పులు స్టేట్ అయ్యింది. అంటే ఇది అర్థమవుతుంది కదా ప్రజలకి, తెలంగాణ ప్రజలకి ఇప్పుడు ఒకటి క్లారిటీ వచ్చింది. నువ్వు ఇంకా తెలంగాణ సెంటిమెంట్ అనేది తీసుకెళ్తే ప్రజలు నమ్మేటట్టు లేరు. ఎవరు నమ్ముతారు తెలంగాణ సెంటిమెంట్? ఇంకా వచ్చేసి 10 ఏళ్ళు, ఇప్పుడు ఇంకో 2 ఏళ్ళు, మళ్ళీ 12 ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఇంకా తెలంగాణ నా తెలంగాణ అంటే నువ్వు తెలంగాణకి ఇప్పటివరకు నువ్వేం చేసావో చెప్పలేకపోతున్నావు. ఇంకా నా తెలంగాణ అని ప్రజల చెవుల్లో కాలీఫ్లవర్లు పెడితే ఎవరైనా వింటారా? నమ్మే పరిస్థితి ఉందా? ఇదంతా కూడా ఎవరు రాజకీయ స్వార్థం కోసం వాళ్ళు చేస్తున్న నటన డ్రామాలు ఇవన్నీ కూడా చూడాలి. ఇవి రేపు వీళ్ళకంటే ఇప్పుడు ఇక్కడ వారు తగ్గవారు ఎవరికంటే టీఆర్ఎస్ రాష్ట్రం సేన, ఈ రెండిటికి అక్కడ వారు తగ్గపోరు. దీనిలో ఎవరు వాళ్ళ ఏ పార్టీ నిలబడుతుంది అనేది చూడాలి మనం. ఓకే, చూద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.